ఇంద్రకీలాద్రిపై ఆషాఢ శుద్ధ త్రయోదశి వేళ శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం కదంబ ప్రసాదం. ఈ ప్రసాదానికి ఎందుకంత ప్రాధాన్యత? శాకాంబరి ఉత్సవాల వెనుక ఉన్న పురాణ గాథ ఏంటి? ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల తర్వాత ఆ స్థాయిలో జరిగే అతిపెద్ద వేడుక శాకంబరి ఉత్సవాలు. కరువు కాటకాలు తొలగి దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని 3 రోజుల పాటు అమ్మవారిని శాకంబరి దేవిగా కొలుస్తారు. కూరగాయలు, ఆకుకూరల అలంకరణతో దుర్గమ్మ ధాన్యలక్ష్మిగా దర్శనమిస్తారు. ఆషాఢ మాసంలో నిర్వహించే ఉత్సవాల కోసం ఇంద్రకీలాద్రి సరికొత్తగా ముస్తాబైంది. గర్భగుడి, అంతరాలయం, ముఖమండపం, ధ్వజస్తంభం వరకు రంగురంగుల వంకాయలు, కాకరకాయలు, సొరకాయలు, టమాటాలు, క్యారెట్లు, తోటకూర, కొత్తిమీరతో అలంకరించారు. అమ్మవారి గర్భాలయాన్ని టన్నుల కొద్ది కూరగాయలతో ప్రకృతి వరంగా మార్చేశారు. పూర్వం దుర్గాముడు అనే రాక్షసుడి వల్ల ఘోరమైన కరువు వచ్చింది. వర్షాలు లేక ఆహారం దొరక్క జీవులు విలువెల్లాడాయి. అప్పుడు ఋషులు మానవుల ప్రార్థనలు ఆలకించిన జగన్మాత తన శరీరం నుంచే ఆకుకూరలు, కూరగాయలను సృష్టించి ఆకలి బాధను తీర్చింది. అందుకే ఆమెను శాకంబరి అని పిలుస్తారు. ఆ నమ్మకంతోనే ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. నిన్న ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు రేపటి వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు సుమారు 35 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలు ఇంద్రకీలాద్రికి వచ్చాయి.